ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకులు ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి పాదయాత్రలు, బస్సు యాత్రలు వంటివి చేయడం తెలిసిందే. దాదాపు ప్రతి ఎన్నికల సమయంలో ఈ విషయం రొటీన్ గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది కాకముందే వైఎస్ షర్మిల యాత్రకు సిద్ధమయ్యారు. అవును, ఏపీలో వైఎస్ జగన్ త్వరలో పాదయాత్ర చేయబోతున్నారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. జమిలి వస్తే ముందుగా ఎన్నికలు రావచ్చనే ఊహాగానాల మధ్య జగన్ ఆ దిశగా ఆలోచిస్తున్నారని అంటున్నారు. అదీ కాకుండా ప్రజా సమస్యలపై జగన్ రోడ్లపైకొచ్చి పోరాడింది ఈ ఏడాది కాలంలో పెద్దగా లేదని చెప్పాలి. ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6 అమలు కాలేదని, ఎన్నికల హామీలన్నీ గాలి కొదిలేశారని విమర్శించడం మినహా జగన్ రోడ్డుపైకి వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించింది లేదని చెప్పాలి. ఈ క్రమంలో జగన్ కంటే ముందుగా వైఎస్ షర్మిల జనాల్లోకి రానున్నారు. ఇందులో భాగంగా జూన్ 9 నుంచి రాష్ట్ర వ్యాప్త యాత్ర ప్రారంభించనున్నారు. జూన్ 9న వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ యాత్ర చిత్తూరులో ప్రారంభమై జూన్ 30న కృష్ణా జిల్లాలో ముగుస్తుంది. అయితే జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని అంటున్న వేళ ఈ యాత్రకు ప్రకృతి సహకారం ఏ మేరకు అనేది చూడాలి. మరోపక్క ఈ యాత్ర వైసీపీకి కొత్తగా సమస్యగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదొరి ఏడాది కాలం పూర్తి అవుతోన్న వేళ సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజా సమస్యలపై ఆమె గలమెత్తాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ యాత్ర సక్సెస్ అయితే అది జగన్కు పెద్ద సమస్య అంటున్నారు పరిశీలకులు.